వెల్కమ్ టు పల్లవి టీవీ. చట్టం అందరికి సమానమే, రూల్స్ అందరికి సమానమే. కానీ కొందరు విషయంలో చట్టం మాదే, రూల్స్ మేము చెప్పినట్టే ఉంటే అనేది కొందరు వ్యవహరిస్తూ ఉంటారు. అనేక సందర్భాల్లో అది మనకు కనిపిస్తూ ఉంటుంది. వార్తల్లో చక్కర్లు కొడుతున్న పరిస్థితి. సో మామూలుగా హెల్మెట్ లేకుండా పోయే వాళ్ళను ట్రాఫిక్ పోలీసులు ఆపుతారు. హెల్మెట్ లేకపోతే ఫైన్ వేస్తారు. హెల్మెట్ లేకుండా నిర్లక్ష్యంగా బండి నడుపుతున్నాడు కాబట్టి అతని మీద పాత చలాన్లు ఏమని, ఆ బండి మీద పాత చలాన్లు ఏమున్నా కానీ వాటిని వసూలు చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే సేఫ్ డ్రైవింగ్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి రోడ్డు భద్రతా నియమాలు పాటించే వాళ్ళకు ఖచ్చితంగా నిజానికి హెల్మెట్ పెట్టుకొని పోయే వాళ్ళ మీద, బండ్ల మీద కూడా చలాన్లు ఉన్నా కానీ హెల్మెట్ పెట్టుకొని పోతున్నాడు కదా జాగ్రత్తగా అనే ఉద్దేశంలో చాలాసార్లు హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళను ఆపరు పెద్దగా. సో హెల్మెట్ పెట్టుకోకపోవడమే తప్పు, బండి మీద ఉన్న చలాన్లు చెల్లించకపోవడం ఇంకొక తప్పు కదా. సో ఈ రెండు తప్పులు ఉన్న వాళ్ళ మీద పోలీసుల మీదకే బండి తీసుకెళ్లడం, పోలీసులనే అదరగొట్టడం, పోలీసులనే బెదిరించడం, పోలీసులనే ఇట్లాంటి వాళ్ళను దూషించడం లాంటి ఘటన నిన్న రీసెంట్గా హైదరాబాద్లో జరిగింది. ఒక ముస్లిం మహిళ, ముస్లిం వ్యక్తి కలిపి ఒక బండి స్కూటీ మీద వెళ్తూ ట్రాఫిక్ పోలీసులతో జరిగినటువంటి వాగ్వాదం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది. ఈ వీడియో, ఆ వీడియో చూద్దాం ఒకసారి. చూసారా, ట్రాఫిక్ ఆఫీసర్ మీద ట్రాఫిక్ ఆఫీసర్ ఎట్లా నూకేస్తాను చూడండి చేయితోని. జరుగు జరుగు అంటూ మనం నూకేస్తుంది. ట్రాఫిక్ ఆఫీసర్ మీద చేయి పెట్టి నూకేస్తా ఉంది. సో ఇట్లాంటి వాళ్ళ మీద అస్సలే చర్యలు ఉండవు. అసలు వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎంత ధైర్యం చెప్పండి. వాళ్ళకి హెల్మెట్ లేదు, వాళ్ళ బండి మీద చలాన్లు ఉన్నాయి. సో అయినా ట్రాఫిక్ అధికారులను వాళ్ళ పట్ల వ్యవహరిస్తున్న తీరు ఒకసారి చూడండి. సో ఎంత ర్యాష్గా, ఎంత దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారు వాళ్ళతోని. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఆ డ్యూటీ చేసే క్రమంలో వాళ్ళ పట్ల ఎట్లా వ్యవహరిస్తాను చూడండి. ఆ యువకుడు బండి నడుపుతా ఉంటే, నువ్వు జరుగు, నీతోనైతే ఇంటలేరు అని నేను నడుపుతా అని ఈమె బండి తీసుకొని వాళ్ళ మీదకి బండి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, ఇంకొక ముస్లిం వచ్చి ఆయనే కూడా ఆమెకు సపోర్ట్ చేస్తలేడు. ఎందుకమ్మా పోలీసులతో అట్లా వాగ్వాదం దిగుతా ఉన్నాం, వాళ్ళ మీద బండి తీసుకొని పోతా ఉన్నా అని ఆమెను వాదిస్తున్నాడు. అంటే ఆమె తీరును తప్పుపడుతున్నాడు తప్ప ఆమెను అస్సలే సమర్థించట్లేదు. సో ఇది ఘటన. సో చూసారు కదా, ఎంత హైడ్రామా, ఎంత ధైర్యం వాళ్ళకు. వాళ్ళ పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటుంటే. సో నిజంగా చలాన్లు ఉన్నాయా లేదా అని మీకు ఏమైనా డౌట్ ఉందా? వాళ్ళ బండి మీద ఎన్ని చలాన్లు ఉన్నాయో తెలుసా? ఒకసారి చూద్దాం. ఎన్ని చలాన్లు ఉన్నాయి అంటే 20 చలాన్లు ఉన్నాయి. 20 చలాన్ల మీద అక్షరాల 6,600 రూపాయలు ఉన్నాయి. 20 చలాన్లు 6,600 రూపాయలు ఉన్నాయి వాళ్ళ బండి మీద. 20 చలాన్లు అంటే మామూలుగా. ఈ 20 చలాన్లో చాలా మటుకు రాంగ్ పార్కింగ్, వితౌట్ హెల్మెట్, ట్రిపుల్ రైడింగ్, వితౌట్ హెల్మెట్,
వితౌట్ హెల్మెట్ 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 రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఉన్నట డేంజరస్ డ్రైవింగ్. సో ఇది పరిస్థితి. ఇన్ని ఉన్నా కానీ ఎవరు మాట్లాడరు. ఎందుకంటే చట్టం వాళ్ళకు చుట్టం అనుకుంటున్నారా మళ్ళీ ఏమో తెలియదు, కానీ వాళ్ళకి అంత ధైర్యం చూడండి. 20 చలాన్లు బండి మీద పెండింగ్ పెట్టుకొని 6,600 రూపాయలు డ్యూ పెట్టుకొని కనీసం హెల్మెట్ పెట్టుకోకుండా ట్రాఫిక్ పోలీసులు ఆపి వాళ్ళకి సమాధానం చెప్పకుండా వాళ్ళకి రిక్వెస్ట్ చేసే మేనర్ లేకుండా వాళ్ళ పట్ల ఎట్లా దురుసుగా వ్యవహరిస్తూ ఉంది, వాళ్ళని బూతులు ఇడుతూ ఉంది, వాళ్ళని నూకేస్తూ ఉంది ఆ మహిళ. సో ఈ ఘటనకు సంబంధించి మన ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా, వాళ్ళ మీద ఏమైనా కేసు నమోదైందా ఏంటి అనేది మనకి వివరాలు అయితే మనకు తెలియదు, పూర్తిగా తెలియదు. కానీ ఈ ఇన్సిడెంట్ మీద మీరు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.